వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నావు? సీరియల్ సినిమా సీరియల్స్ నువ్వేనా చూపించేది? వామ్మో మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా సినిమాలు సీరియల్ చూపిస్తున్నావు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. యేసుక్రీస్తు నామములో ఆ సీరియల్ దయ్యాలు, ఆ సినిమా దయ్యాలు బయటకు వచ్చేస్తున్నాయి. లోపల ఏం లేదు డొల్లా. అయ్యో తండ్రి, గ్యాస్ అయిపోయింది తండ్రి. అయ్యా ఏసయ్యా, నీ యొక్క బిడ్డను గ్యాస్ తెచ్చి కాపాడు తండ్రి. చలికాలం స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది తండ్రి. వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు నేను చనిపోతానని చెప్పేశారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఒక 5-6 అవర్స్లో ఇప్పుడు చనిపోతుందని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన దేవదూతలను పంపించారు. ఎందుకు? అడుగు తింటానికా? పంపించి నిన్ను నేను బ్రతికిస్తాను అని ఒక వాయిస్ కూడా వినిపించింది నాకు. సంపేస్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. నాకు ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ నుంచి చాలా భయం. ఏం కంగారు పడకు. నేను నిజంగా చెప్పాలంటే కాలేజీ కూడా సరిగ్గా వెళ్ళాల. నువ్వు సూపర్ రా. అలాంటి నన్ను ఆ రోజు ఎగ్జామ్ అయితే చాలా టెన్షన్. ఫస్ట్ ఎగ్జామ్ ఇంగ్లీష్. పాస్టర్ గారు నా వల్ల కావట్లేదండి, మీరు ప్రార్థన చేయండి అని పాస్టర్ గారిని నేను అడిగాను. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశారు. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఆమేన్. నీకు అసాధ్యమైనది ఏమి లేదు, సమస్తము సాధ్యం ప్రభువా. ఈ మొక్క నా తండ్రి ఇటు అటు సెంటర్లో మొక్క చనిపోయింది ప్రభువా. అయితే చనిపోయిన లాజరుకి ఎనగైతే లేవనెత్తావో ఈ మొక్క దగ్గర నాయన విశ్వాసించి నేను ప్రార్థన చేసుకుని తండ్రి ఈ మొక్క బ్రతికించాలని యేసు నామంలో పాతుతున్నాను తండ్రి. దేవుడికి అడిగినప్పుడు దేవాది దేవుడు మళ్ళీ మొక్క చిగిరింపు చేశాడు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఒంట్లో ఉన్న వ్యక్తి నువ్వెవరివే? దయ్యానే. దయ్యానివేనా? గల్లీ దయ్యానివా ఢిల్లీ దయ్యానివా? గల్లీ దయ్యానే. గల్లీ దయ్యం అంటది. వాళ్ళ వైఫ్ ఏం చూస్తుంది? వీళ్ళ భార్య మొత్తం జబర్దస్తే చూస్తూ ఉంటుంది. జబర్దస్తే చూస్తుందా? జబర్దస్త్ చూసి భర్త మీద జబర్దస్త్ చేస్తుంది. జబర్దస్త్ చూస్తేప్పుడు వీళ్ళ భార్యలోకి నేను వెళ్తాను. అంటే జబర్దస్త్ చూసే వాళ్ళంతా నీ మనుషులేనా? సినిమాలు జబర్దస్తులు చూసే వాళ్ళంతా నా వాళ్ళే. నీ వాళ్ళే? నా వాళ్ళే. ఇక సినిమాలు చూసే వాళ్ళంతా మీ వాళ్ళే. నా వాళ్ళే. ఈ మొబైల్ లో చూసినా, టీవీలో చూసినా, ఒంటరి చూసినా నీ వాళ్ళే. నా వాళ్ళే. ఇక చూసేసి ఇక వాళ్ళకి దూరిపోతావు, వాళ్ళలోకి ప్రవేశిస్తాను. అలా కాదురా ఎరుపు కూడా. పాప కావాలా బాబు కావాలా? బాబు కావాలి. ఎవరు కావాలా చెప్పు. చెప్పు చెప్పవా? చెప్పు శేఖర్. బాబు కావాలి. బాబు కావాలా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నారు? చాలా సేపటి నుంచి ఏడుస్తున్నారు. ఎందుకు? కొడుకు కావాలి. కొడుకు దేవుడు ఇయ్యబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టాలి. అద్భుతం, ఫెంటాస్టిక్. సంతాన ప్రాప్తి కలుగునుగాక. సంతాన ప్రాప్తి కలుగునుగాక. ఆమేన్. ఆయన ఒంటిలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు నేల కారాలి. ఓకే, తల నరికారనుకోండి, కాళ్ళలో ఉన్న రక్తం బయటికి రాదు. శిరఛేదనం చేస్తే కాసేపు ఈ మొండెల్లో నుంచి బ్లడ్ వచ్చి కాసేపటికి ఏమైపోద్ది? గడ్డగట్టుకుపోద్ది. ఇంకంతే, అయిపోయింది, రాదు ఇంకా. కానీ ఇక్కడ 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 ముండ్ల కిరీటం, ఇక్కడ ఇక్కడ
ఇవి కాకుండా ఒళ్ళంతా కొరడాలతో నాగలితో భూమిని దున్నినట్టుగా దున్నేశారు ప్రభువుని. నాటుగా చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. ఇంట్లోకి వచ్చాను, కరెంటు వైర్లు కనబడితే 2 బోట్లు పెట్టుకుని 2 నోట్లు పెట్టుకొని స్విచ్ చేసుకున్న మూర్ఖుణ్ణి. బ్రెయిన్కి భయంకరమైన షాక్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఫ్యాన్ గుర్తాడేసుకున్న వ్యక్తిని మళ్ళా డాడీ కాపాడారు. పాయిజన్ మింగేశాను, తమ్ముడు కాపాడు. డ్రైవింగ్ చాలా స్పీడ్ చేస్తాను, వెళ్ళి లారీ ఎదురుకుండా వస్తుండేది, స్పీడ్కి వెళ్ళి దానికి కింద పెట్టేశాను. ఇన్ని సూచనలు చేసుకున్న సాగు మాత్రం రాలా నాకు. మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నాకు ఆల్రెడీ 2 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి, 2కి సెలెక్ట్ అయిపోయాను. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఫిబ్రవరిలో ప్రార్థన చేశారు. 3rd వన్ SPDCL లో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ గా మళ్ళీ వచ్చింది ఇంకో జాబ్ వచ్చింది. ఎన్ని జాబులు కొడుతుంది చూడండి అక్కడ. అద్భుతం, ఫెంటాస్టిక్. దేవా నేనైతే ఇప్పుడు ఏం చదవలేదు, నీ నామంలో నేను ఎగ్జామ్ పాస్ అయిపోవాలా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసా. ఆల్మోస్ట్ ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను మొన్న రిజల్ట్స్ వచ్చాయి అనమాట. చూడాలని ఉందా? చూడక ముందు ఒకసారి ప్రేయర్ చేసుకున్నా, క్వాలిఫై అయిపోయాను. ఫిజిక్స్ లో క్వాలిఫై అయిపోయాను కూడా. మంచి ర్యాంక్ వచ్చిందమ్మా. వావ్, హల్లెలూయా. మొన్న పండు తిన్నాను, ఇంటికి వెళ్ళేసరికి 50,000 బ్యాంకులో అప్పు తీరిపోయింది. వావ్, హల్లెలూయా. పండు తిని ఇంటికి వెళ్ళారట, పోయిన వారం తీరిపోయింది. 50,000 అప్పు తీరిపోయింది. 20,000 ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. 20,000 ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. వావ్, దేవుడికి అడిగే చెప్పలు కొడదాం. మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా.